వెల్కమ్ టు దృశ్యం న్యూస్. రుద్రూర్ మండల కేంద్రంలో మండల ఇన్ఛార్జ్ గాండ్ల మధు ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు డేడు సాయిలు పార్టీ జెండాను ఎగరవేశారు. అలాగే మధు మాట్లాడుతూ 14 సంవత్సరాల కేసీఆర్ గారి పోరాటం ద్వారానే మరియు అమరవీరుల త్యాగాల ద్వారానే ఈరోజు తెలంగాణ 10 సంవత్సరాలు దేశంలోనే అద్భుతమైన తెలంగాణకు పరిపాలన కేసీఆర్ చేయడం జరిగింది. అలాగే ప్రజాపాలన అని చెప్పి ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మీరు ఎలక్షన్లో హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాబో రోజుల్లో మా పార్టీ అధ్యక్షుడిని మళ్ళీ తెలంగాణకు శ్రీరామ రక్షగా కేసీఆర్ గారిని సీఎం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున రుద్రూర్ మండల తరఫున కోరుతున్నాము. కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ గాండ్ల మధు, దౌడు సాయిలు, బొట్టె గజేందర్, సిరిగాది శేఖర్, నేరేడు సాయిలు, ఆర్ పోచయ్య, సాయి కిరణ్, పున్నా పురుగం మొదలగు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిరిగాది శేఖర్, రుద్రూర్ మండలం. మన కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు రుద్రంతో మన తెలంగాణ జెండా ఎగరవేయడం జరిగింది. రుద్రం మండల్ జెండా ఎగరవేయడం జరిగింది. కావున మన దౌర్జన్య కాక కొత్త గజన్న ఉద్యమం మర్చిపోలేనిది. ఎన్నో అవమానాలు, ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. అలాంటి తెలంగాణని ఈరోజు మన కేసీఆర్ చేసిన ఒక గొప్ప ప్రయత్నం, ఒక యజ్ఞంలాగా వచ్చి విజయవంతంగా తెలంగాణ సాధించుకున్నాం. దాన్ని అభివృద్ధి బాటలో మనం నడిపించుకొని మనం తెలంగాణ తరపున కేసీఆర్ ఉంటే బాగుంటుంది. ఇంకా మన తెలంగాణ మంచి అభివృద్ధి సాధించగలుగుతామనేసి మా బీఆర్ఎస్ తరఫున మేమంతా రుద్ర మండలం నుంచి కోరుకుంటున్నాం. జై తెలంగాణ.